ఇది మాసం ఆషాఢ మాసం కదా. ఆషాఢ మాసంలో మనం ఏం చేస్తాం, గోరింటాకు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం, కొంచెం రోగాల నుంచి కొంచెం ఏదైనా కాపాడుతుంది అని చెప్పి ఎప్పుడో పెద్దలు చెప్పారంట. ఆరోగ్యానికి మంచి చిహ్నం, ఎర్రగా పండుతుంది. ఏదో ఇంకా ఏవో ఉన్నాయి సామెతలు, నాకు అంతలా తెలియదు. ఓకే, అయితే ఇంతకీ నేను చిన్నప్పుడు నరసాపురంలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద తోటలో అదో పక్కన ఉండేది. అది సరిపోదని చెప్పి ఆ గట్టంట, ఆ చెట్లంట, ఆ పుట్లంట తీసేసి ఎగిరి గోరింటాకు కోసుకొచ్చి దాంట్లో ఏదో అదేసి ఇదేసి కాసేసి సున్నం వేసి ఇంకా ఏమో వేసి దాన్ని మెత్తగా రోడ్డు దగ్గర కూర్చొని పిల్లలందరం కలిపి దాన్ని కష్టపడి మెత్తగా రుబ్బేసుకొని పెట్టేసుకొని మొహాలకి బట్టలకి అంత రుద్దేసుకొని తెల్లారి వాటి చేతులు చూసుకొని మురిసిపోయేవాళ్ళం. మరి అంత మంచి గోరింటాకు మనం ఏదో ఒక గుర్తు పెట్టుకోవాలి కదా. అందరూ వచ్చిన ఇప్పుడు ఈ మధ్య తలకు కూడా పెట్టేసుకుంటున్నారు హెన్న అని. అసలు గోరింటాకు అనేది చెట్లకు కనబడుతులేదు. ఓకే, మన వాళ్ళు దీన్ని వదలరు కదా, తొక్క తోడుమితో సహా తినేస్తారు కదా. అలాగే దీన్ని కూడా నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు ఎవరి దగ్గర. చిన్న ప్రయోగం, సరే చేతులకి కాళ్ళకి తలకే కాదు, సరే లోపలే మన శరీరం లోపలే ఆహారంలా తింటే ఎలా ఉంటుందో అని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. నేను తిన్నాక నేను బాగుంటే నేను మళ్ళీ ఏమంటారు, బ్రతికుంటే మీకు మళ్ళీ చెప్తాను దీని గురించి. ఓకే, ఆషాఢ మాసంలో గోరింటాకు పచ్చడి నేను తినేదాకా ఎవరికి చెప్పండి, నేను తిన్నాక మీరు తినాలి.